ఐపీఎస్ అధికారులకు డీజీపీ మెమో జారీ చేయడంపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కండిషనల్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజల్ని తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల కారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు. చాలా బాధాకరంగా ఉంది. ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మేము కేసుల్లో ఉంటే మాకు షరతుల్లో కూడిన బెయిల్ ఇస్తారు. ఏమంటారు, పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని. మా పరిస్థితి మా ఐపీఎస్ వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడు నుంచి అయినా ఐపీఎస్, ఐఏఎస్ సార్ మారండి సార్, మారండి సార్. చాలా దారుణాలు జరిగినాయి. అన్నెసరిగా ఏమీ లేని మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించి ఫీలింగ్ సారీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఇంకోసారి చేయొద్దండి, ఏదో అయిపోయింది, ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిల్ మీకు, మాకు కోర్టు ఇస్తుంది కండిషన్ బెయిల్, మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్. ఇసలకి కండిషన్ బెయిల్ వదిలి మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి. మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి, పోయి కంపల్సరీ సాయంత్రం పొద్దున పెట్టాలని. ఆ పరిస్థితి మా ఐపీఎస్కి వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్. I feel sorry for you all, sir.